రాజ్యసభ ఎన్నికల వేళ ఒడిశా కాంగ్రెస్లో రిసార్ట్ రాజకీయానికి తెరలేచింది. 9 మంది హస్తం ఎమ్మెల్యేలు రాత్రి బెంగళూరు చేరుకున్నారు. ఇక బిడాదిలోని ఓ రిసార్ట్లో వీరు క్యాంప్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయాలతో తన ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దగ్గరుండి ఈ క్యాంపును పర్యవేక్షిస్తున్నారు. ఒడిశాలో 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ సంఖ్యాబలాల ప్రకారం బీజేపీకి 2, కాంగ్రెస్ మద్దతుతో బీజేడీకి 2 సీట్లు దక్కాలి. అయితే బీజేపీ 3వ అభ్యర్థిగా ఓ ఇండిపెండెంట్కు మద్దతిచ్చింది. దీంతో కాంగ్రెస్లో క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ఆపరేషన్ కమల్కు తెరతీసిందని హస్తం వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తన ఎమ్మెల్యేలను బెంగళూరు క్యాంపుకు తరలించింది కాంగ్రెస్ హైకమాండ్. ఒడిశా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.